అవునే లక్ష్మి. అక్క, మీ ఇద్దరు కోడలు ఎందుకు లక్ష్మికి అంత మంచిగా కలిసి ఉంటారు? వాళ్ళిద్దరు సొంతం అక్క చెల్లెలు కాకుండా సొంతం అక్క చెల్లెలుగా కలిసి ఉంటారు. ఇంతవరకు ఏ కోడలు ఇట్లా కలిసి ఉండగా చూడలే. ఏ జన్మలో ఏ పుణ్యం కట్టుకున్నావో నీకు అంత మంచి కోడలు దొరికిలు ఇద్దరు. అయినా నీ కోడలకు నువ్వు దొరుకుడు అదృష్టమేనే. వాళ్ళకు నువ్వు దొరుకుడు అదృష్టం, నీకు వాళ్ళు దొరుకుడు అదృష్టం. నా కొడుకులకు మీ అసలు కోడలు దొరికితే నాకు బాగా చాలా అదృష్టం. కానీ ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారో. ఎన్నో దేవుళ్ళు మొక్కుతున్నా, ఎన్నో పూజలు చేస్తున్నా, నీ అట్లాంటి కోడలు నాకు దొరకలేని. కానీ ఆ దేవుడు ఎట్లాంటి వాళ్ళు ఇస్తాడో. దొరుకుతారక్క. ఎందుకు దొరకరు? నీ మంచితనం ఆ దేవునికి తెలియదా? ఆ దేవుడు మంచితనం చేయడా? మంచోళ్ళకు మంచి జరుగుతుంది అక్క. అయినా మా కొడుకులకు మంచి భార్య దొరికితే వాళ్ళు మంచిగా భర్త మా గద్ద చాలు. అదే నాకు కోట్ల ఆస్తి. దొరుకుతారక్క. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నా కోడలు ఇట్లా దొరికిండ్రో నీ కోడలు కూడా అట్లా దొరుకుతారు. సరే నేను కూర పోయిన తెచ్చినా పోయేస్తా. సరే అక్క, పో. అక్క, ఎటువైంది అక్క? నీ బంగారు కోడలు అస్సలు కనిపిస్తలేరు. ఒక చిన్న కోడలేమో తల్లిగారింటికి అయింది, పెద్ద కోడలు ఇంటికనే ఉంది చెల్లె. అవునా? ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావు అక్క, నీకు మంచి కోడలు దొరికిండ్రు. అమ్మా నవ్య, అత్తమ్మ. ఇంకా పందిర్లేదానే? తీరిందత్తమ్మా. ఇంకా స్నానం కూడా చేయలేవు కదా. సరే, స్నానం చేసి అన్నం తినిపో. సరే అత్తమ్మ. మీ ఇద్దరు కోడలు ఎందుకు లక్ష్మి అంత మంచిగా కలిసి ఉంటారు? ఎటువైంది అక్క? నీ బంగారు కోడలు అస్సలు కనిపిస్తలేరు. అమ్మ నవ్య, అత్తమ్మ. అబ్బబ్బనోళ్ళ జిట్టి, అయ్యనోళ్ళ జిట్టి, అమ్మోళ్ళ జిట్టి, మిటికినోళ్ళ జిట్టి, కోడల మంచిగా ఉందన్నోళ్ళ జిట్టి, కోడల బంగారం అన్నోళ్ళ జిట్టి, అక్కడోళ్ళ జిట్టి, ఇక్కడోళ్ళ జిట్టి, అందరి జిట్టి వినలేము అని. నవ్య ఉంచు. థూ థూ నీ అవ్వా. అత్తమ్మ, నవ్య, జాను ఇంకెప్పుడు అత్తమ్మ? అత్తదట్నే, రేపో ఎల్లుండో. జాను లేకుండా ఇల్లంతా సినమైంది అత్తమ్మ. జాన్తో నేను కూడా పోతా అయిపో. అత్త తీయే పోయి 2-3 రోజులు అయితే లేదు, ఇంత గాలిగాలి అవుతున్నావేందే? ఏందో అత్తమ్మ, అది ఉంటే నాకు మంచి అనిపిస్తుంది. అదేమో అటు పోయింది, నాకేమో బోర్ కొడుతుంది. అత్తమ్మ ఫోన్ చేసి రేపే రమ్మనవా? సరేనే, ఇప్పుడు ఫోన్ చేసి రేపు పొద్దుగలనే రమ్మని చెప్తా తీయో. సరే అత్తమ్మ, రేపే రమ్మను. హలో జాను, మంచిగా ఉన్నావానే? అత్తమ్మ, జానా ఒక్కసారి అత్తమ్మ. హలో జాను, ఎలా ఉన్నావే? బాగానే ఉన్నా గాని ఏంది చెల్లే పొద్దుగాల పోయి సాయంత్రం అత్త అని అటే ఉన్నావు?
సరే చెల్లే రేపు పొద్దుగాల ఎట్లయినా వేసిరా, నన్ను ఒక్కదాన్ని వదిలేసిపోయాను. సరేరా. సరేగా నీ జ్వరం తగ్గిందానే? లేదక్క, టాబ్లెట్స్ వేసుకున్నా గానీ అట్లానే ఉంది. అయ్యో, కరెక్ట్ టైంకి అన్నం తిని కరెక్ట్ గోళీలు వేసుకో, లేకపోతే జ్వరం తగ్గది. సరే అక్క, వేసుకుంటా. సరే. సరే అక్క, అమ్మ పిలుస్తుంది, వెళ్తున్నా. సరే చెల్లే, బాయ్. బాయ్ అక్క. అగో, ఏమైంది ఇంత డల్గా ఉంది? నవ్య, బావా. ఏమైంది అంత డల్గా ఉన్నావు? జాను లేదు కదా బావా, అందుకనే మనసున పడతలేదు. హో, జాను కోసమా? నిన్న షాపింగ్ తీసుకెళ్తా అని తీసుకెళ్ళలేదు కదా, దానికోసం అనుకున్నా. షాపింగ్ గురించి కాదు బావా, జాను లేదు కదా, కొద్దిగా బోర్ కొడుతుంది. అవునే, నాకు కూడా మస్తు బోరు కొడుతుంది. కానీ జాను లేక కాదు, సాగర్ గారు లేక. మీ తమ్ముడు నీకు ఇష్టం, మా చెల్లె నాకు ఇష్టం. అబ్బో, సొంత చెల్లి అన్నట్టే ఎత్తున్నావు గానీ. మరి మేము తోడబుట్టకున్నా సంతక్కేళ్ళ కంటే ఎక్కుంటాం. నిజమేనే, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీలాంటి కోడళ్ళు దొరకాలని కోరుకుంటున్నారు. కానీ మీ ప్రేమను చూసి మందు ఓర్వలేక ఇళ్ళ మల్లితనం చెప్తారు. అవేం పట్టించుకోవద్దు. మీకు ఎన్ని కోపతాపాలున్నా సర్దుకపోవాలి. సరే బావా. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు? మీరు సంత అక్కయ్యల కంటే ఎక్కువ అనుకుంటారు. ఆ పేరు ఇప్పటికీ అలానే నిలిచిపోవాలి, సరేనా? సరే బావా. సరే, నేను బయటకు వెళ్ళొస్తా. జాను లేదు కదా బావా, అందుకనే మనసున పడతలేదు. నవ్య, అత్తమ్మ. నాకు మస్తు బోరు కొడుతుందమ్మా, కచ్చకాయలు ఆడదాన్రా. సరే అత్తమ్మ. ఫస్ట్ నువ్వా నేనా చెప్పే? నువ్వే ఆడత్తమ్మా. అద్దు, చిత్తు బొత్తి ఆడదాం. చిత్తు అయితే నువ్వు, బొత్తు అయితే నేను. సరే అత్తమ్మ. బొత్తు పడ్డది నేనే. ఆడత్తమ్మా. 500 ఓలు కొడితే అలివిన్ అయినట్టు. కాదు, ఇది ఫస్ట్ దేవునికి. సరే అత్తమ్మా. ఓం నమ శివాయ. ఒక్కటే చేత ఆడు, రెండు చేతుల పండు. గిరత్తమ్మా. ఇగో నువ్వే ఆడు. ఏడుంది మీ అమ్మ? ఆ రోడ్డు మీద కూర్చున్నది. అయినా బావా, మీ అమ్మ ఉన్నప్పుడు సాగర్ మీద జాను మీద ప్రేమ ఉన్నట్టు, లేనప్పుడు ఇలా ఇంకేం రోజులు? అది వాళ్ళ ఇంటికి అయినప్పుడు 5,000 ఇచ్చి పంపించింది. అదే నేను మా ఇంటికి పోతా అంటే 1,000-2,000 చేతిలో పెట్టింది. అట్లా ఎందుకంటే దాని ఊరు దూరం, నా ఊరు దగ్గరేనా? అయినా ఊరితో సంబంధం ఏముంది బావా? ఇద్దరు కూడా సమానంగా చూడాలా. అయినా ఆ జానం చూస్తే మండుతుంది బావా. ఇట్లయితే నడది, పడదాం.
ఆలోచించాల్సిన అవసరం లేదు బావా, పా నడు. హాయ్ అందరికీ, కోడళ్ళ కొట్లాట కొత్త సిరీస్. ఈ వీడియోలో నవ్యును జాను పోటాపోటీ చూద్దాం ఎవరు ఎక్కువ ఉంటారు ఎవరు తక్కువ ఉంటారు.